అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి ఆగస్టు 15వ తేదీ అనగా శనివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలో ఎటువంటి వార్తలను వినబోతున్నారు, ఎటువంటి సంఘటనలు ఎదుర్కోబోతున్నారు, వారు ఎదుర్కోబోయే సమస్యలకు తగిన పరిష్కార మార్గం కోసం ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలనే విషయాన్ని మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారి యొక్క గుణగణాలను ముందుగా మనం తెలుసుకున్నట్లయితే వీరు చాలా మేధస్సు కలిగిన వ్యక్తులను అయితే చెప్పుకోవచ్చు. అలాగే చక్కటి రూపలావణ్యం, గుండె ధైర్యం, ఆత్మవిశ్వాసం కలిగిన నీతి నిజాయితీ ధర్మానికి కట్టుబడి ఉండే వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. రేపటి రోజున యొక్క రాశి గల వారికి ఊహించిన ఒక వ్యక్తి నుండి ఫోన్ కాల్ ద్వారా ఒక సమాచారం అయితే అందబోతుంది. ఆ సమాచారం కొంతమందికి ఆనందకరంగా ఉండవచ్చు, మరికొంతమందికి ఆశ్చర్యకరంగా కూడా అనిపించినప్పటికీ కూడాను దాని వెనుక ఉన్నటువంటి ఒక మంచి విషయం కూడా మీరు పూర్తిగా అర్థం చేసుకోబోతారు. ఎవరో ఒకరి నుండి ఒక మంచి మాట కోసం మీరు కనుక ఎదురు చూస్తున్నట్లయితే కనుక ఆ వ్యక్తి నుండి ఒక మంచి స్పందన రావడానికి కూడా ఎన్నో అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఒక కుటుంబానికి సంబంధించిన విషయం, ఉద్యోగానికి సంబంధించిన విషయం కావచ్చు, డబ్బుకు సంబంధించిన ఒక వార్త కూడా కావచ్చు, ఒక ముఖ్యమైన సమాచారానికి సంబంధించిన ఒక రేపటి రోజున గట్టి ముఖ్యమైన ఒక వార్త అయితే ఏదైతే ఉందో, ఒక ముఖ్యమైన సూచన అయితే, వ్యక్తిగత విషయాలు అయితే రేపటి రోజున మీరు ఎటువంటి పని చేయబోతున్నారు, మీకు ఆర్థికంగా ఎంత లాభపడబోతున్నారు అనేది, మీ యొక్క భవిష్యత్తు ప్రణాళిక ఏంటనే విషయాలు కూడా ప్రతి ఒక్కరితో మీరు చెప్పుకోవటం అయితే అసలు మంచిది కాదని తెలుసుకోవాలి. ఒక పెద్ద విషయంగా మారేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క విషయానికి వస్తే ఈరోజు కాస్త మౌనం పాటించే విధంగా అయితే ఉండబోతున్నారు. సాయంత్రానికి మెరుగుపడే సూచనలు కూడా కనబడుతున్నాయి. ఒక వ్యక్తితో తొలగిపోయేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. భార్యాభర్తల మధ్య గత కొంతకాలంగా మాట్లాడినటువంటి విషయం మరలా ఈరోజు చర్చకైతే రాబోతుంది. మీరు మాత్రం కోపంతో మాట్లాడకుండా ఓపికతో అయితే సమాధానం చెప్పడం చాలా అవసరం అని అయితే తెలుసుకోవాలి. ఉద్యోగస్తులకు ఈరోజు బాధ్యతలు చాలా మరింత ఎక్కువగా అయితే పెరగబోతున్నాయి. మరొకరు గమనించే పరిస్థితి కూడా ఉండబోతుంది. పరిచయం ద్వారా కొత్త చర్చలు అలాగే కొత్త సూచనలు కూడా కనిపించబోతున్నాయి. వెంటనే లాభం వస్తుందని కాకుండా భవిష్యత్తుకు సంబంధించిన దానికి గొప్ప లాభం అయితే తప్పకుండా వస్తుందని చెప్పి ఈ రోజున పరిపూర్ణంగా అయితే మీరు విశ్వసించాలి. మీ యొక్క భాగస్వామి వ్యవహారాల్లో కొన్ని మాటల కంటే కూడా రాతపూర్వకమైన ఆధారాలకు ప్రాధాన్యత ఇవ్వడం చాలా మంచిది. వ్యాపారపరంగా భాగస్వామి వ్యాపారస్తుల మధ్య మీకు లావాదేవీలకు సంబంధించినవి పత్రాల రూపంలో ఉండడం వల్ల చాలా మంచిదని అయితే తెలుసుకోవాలి. ఒక ముఖ్యమైనటువంటి ఒక సూచన ఏదైతే ఉందో, కష్టంగా అనిపించినప్పటికీ కూడా ఆ అంశంలో స్పష్టత అనేది ఉంటుంది. భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఈరోజు రేపటి రోజున అయితే ఒత్తిడికి అలాగే నిర్లక్ష్యం, తలనొప్పి ఇటువంటివి కూడా రాబోతున్నాయి. వాటికి సమయానికి మీరు ప్రశాంత వాతావరణంలో ఉండడం చాలా మంచిది. ఒక ప్రత్యేకమైన సంకేతం కూడా మీకు కనబడబోతుంది. కొన్ని సమాధానాలు కూడా సాయంత్రానికి అయితే మీకు దగ్గరయ్యే విషయాలు కూడా రాబోతున్నాయి. ఎప్పటి నుండో మీరు ఇది జరుగుతుందా అని ఆలోచించే ఒక వార్త కావచ్చు, ఒక పనికి సంబంధించిన ఒక చిన్న ఏదైనా సూచన కావచ్చు, ఒక సమాచారం కావచ్చు. అంతేకాదు ఈరోజు మీ జీవితంలో ఒక మలుపు తీసుకురాబోయే రోజు అనేది చెప్పుకోవచ్చు. మీ ఇంట్లో శాంతికి అలాగే మంచి నెగిటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీకి వాటికి చాలా చక్కగా అయితే మంచిగా గ్రహాల యొక్క అనుకూలత కూడా ఉంది. మీ జీవితంలో రాహుకేతుల గ్రహాలు అలాగే శని గ్రహాల యొక్క ప్రభావితం ప్రతికూలమైనటువంటి అంశాల గురించి కూడా కనిపించినప్పటికీ కూడాను ఈ రోజున మీరు చేస్తున్నటువంటి దేవతారాధన ఏదైతే ఉందో అందులో మీరు చాలా బాగా అయితే పరిపూర్ణంగా నమ్మకంతో, విశ్వాసంతో దైవారాధన చేయవలసిన అవసరం కూడా ఉంటుంది. బయటకు చాలా ప్రశాంతంగా కనిపించినప్పటికీ మీ మనసులో ఆలోచనలు ఎన్నో తిరుగుతూ ఉంటాయి. అయితే మీ యొక్క మనస్తత్వం ముందు ఎవరినైనా వెంటనే నమ్మరు, కానీ ఆ వ్యక్తిని నమ్మడానికి మీ యొక్క ప్రవర్తనకు అలాగే మాటలను, వారి గతంలో చేసినటువంటి కొన్ని పనులను అలా గమనిస్తూ ఉంటారు. ఒకసారి నమ్మితే మాత్రం తర్వాత ఆ వ్యక్తి కోసం ఎంత దూరమైనా, ఎంతట కష్టం వచ్చినా కూడా నిలబడేటువంటి గొప్ప స్వభావం అయితే ఈ యొక్క రాశి గల వారికి ఉంటుంది. అలాగే నమ్మకాన్ని దుర్వినియోగం చేసుకునేటువంటి అవకాశం కూడా ఎవరికి ఇవ్వరు. ఒకవేళ ఎవరినైనా దుర్వినియోగం చేస్తే మాత్రం ఆ వ్యక్తిని మరలా మీ దగ్గరికి తీసుకుని మరలా ఆ యొక్క బంధాన్ని కొనసాగించడానికి సమయం అయితే చాలానే పడుతుంది. మీ యొక్క నిర్ణయాలు మరొకరు నియంత్రించాలని చెప్పి ప్రయత్నిస్తే మీరు అసౌకర్యంగా అయితే భావిస్తారు. ఒక పని మీకు సరైందని చెప్పి ఇతరులను ఎన్ని చెప్పినా కూడా మీ యొక్క ఆలోచన ప్రకారం అయితే ముందుకు వెళ్ళే గొప్ప స్వభావం కలిగిన వ్యక్తులు కొన్నిసార్లు ఇదే పట్టుదలతో
ఎక్కువగా మీ జీవితంలో ఒడిదుడుకులు అలాగే కొంచెం నిరుత్సాహపరిచేటువంటి కొన్ని సందర్భాలు కూడా మీ ముందు ఉండబోతున్నాయి. ఈ విషయంలో తగు జాగ్రత్తలు ఎంతైనా అవసరం. ఎన్నో కష్టాలను అధిగమించి ఈరోజు ఈ స్థాయికి చేరారంటే మీరు ఇచ్చినటువంటి మాటను కావచ్చు, నిలబెట్టుకునేటువంటి ఒక తత్వం కావచ్చు. ఎంతటి కష్టమైనా మీరు ఒత్తిడిని మాత్రం పెడితే మౌనంగా చాలా దూరంగా అయితే వెళ్ళిపోతారు. ఈ రోజున మీకు కలిసి వచ్చేటువంటి రంగు లేత గులాబీ రంగు, అలాగే నలుపు నీలం అని అయితే చెప్పుకోవచ్చు. మీకు కలిసి వచ్చేటప్పుడు సంఖ్యలు 9, 16. తూర్పు దిక్కు యొక్క ప్రయాణం అనేది మీకు చాలా శుభసూచకంగా అయితే ఉండబోతుంది. ఈరోజు మీ యొక్క ప్రయాణ విషయంలో చాలా తగు జాగ్రత్తలు పాటించడం కూడా మంచిది. ఇతరులతో కొత్త పరిచయాలు ఏర్పరచుకునేటప్పుడు మీ యొక్క మాటలను పొదుపుగా వ్యవహరిస్తే చాలా ఉత్తమమైన ఫలితాలు అయితే వస్తాయి. ప్రతి విషయాన్ని అందరితో కూడా మీరు పంచుకోకపోవడం మంచిది. ఎవరు ఎటువంటి వారు అనేది తప్పకుండా అయితే గ్రహించుకొని తీరాలి. అలాగే ఈ రోజున కొన్ని రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంది, మరికొన్ని రంగాల వారికి కొంచెం కనిపించినంత లాభదాయకంగా అయితే లేదు. కానీ ఉద్యోగపరంగా వ్యాపారపరంగా ఉన్న వారికి మాత్రం అనుకూలంగా ఉందని అయితే చెప్పుకోవచ్చు. ఆర్థిక రంగంలో కాస్త ఒత్తిడి ఊరట ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. కొన్ని రంగాల పరిస్థితుల వారు కూడా చాలా కాలంగా ఉన్నటువంటి చిన్న అపార్థాలు తొలగిపోయే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. విద్యారంగంలో ఉన్న వారికి ఈ రోజున ఏకాగ్రతను పెంచుకోవడానికి ఒక మంచి రోజునైతే చెప్పుకోవచ్చు. గతంలో కష్టంగా అనిపించినప్పటికీ కూడాను ఈ రోజున మరలా తిరిగి మీ యొక్క విద్య ఏదైతే ఉందో దాన్ని మరలా అభ్యసించినట్టయితే కనుక దాని గురించి మీకు పూర్తిగా అర్థమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా భాగస్వామి వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయాలు అసలు పనికిరావు. ఇచ్చినటువంటి మాటను ఎవరినైనా ఇచ్చినా కూడా వెంటనే దాన్ని అమలు చేసే విధంగా కాకుండా మరోసారి గురించి ఆలోచించి కుటుంబ సభ్యులతో చర్చించి తగిన నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. డబ్బు పరంగా ఇటువంటి నిర్ణయాలను మీరు తొందరపడవద్దు. మీరు తప్పకుండా పత్రాలను చదవకుండా అయితే సంతకాలు చేయడం అసలు మంచిది కాదు. ఇతరులకు షూరిటీ ఇవ్వడం, మధ్యవర్తిగా ఉండడం అసలు మంచిది కాదు. మీకు పూర్తి సమాచారం అనేది, అనుకూలమైన సమాచారం అనేది తప్పకుండా అందుతుంది. అలాగే మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. మీతో సరదాగా చెప్పినటువంటి మాటలు అన్నిటి కూడా మరొక విధంగా కొంతమంది వ్యక్తులు తీసుకునే అవకాశం కూడా ఉంది కనుక ఈరోజు మీరు చాలా ఓపికగా చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంది. ఈ రోజున మీకు చాలా మంచి సమయం. చాలా మీకు వ్యక్తిగత సమస్యలు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, ఇతరులతో చర్చించకపోవడమే మంచిది. మీపై ఎవరైనా అసూయ పడుతున్నారని చెప్పి మీ మనసుకు అనిపిస్తే వారి గురించి ఆలోచిస్తూ మీ యొక్క సమయాన్ని మాత్రం అసలు వృధా చేసుకోవద్దు. మీ యొక్క శక్తిని అభివృద్ధిపై పెట్టండి. మీ యొక్క ఎదుగుదలను చూసి సంతోషించకపోతే అది వారి సమస్య కాదు. మీ యొక్క మార్గంలో మాత్రం మీరు ముందుకు సాగుతూ ఉండండి. వారి సమస్య కాబట్టి మీరు మాత్రం వారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎదుటి వ్యక్తులు ఎవరైనా ఉత్తమంగా అయితే ఉన్నారు, ఆర్థికంగా బలపడుతున్నారంటే ఎవరు చూసి ఓర్వలేని సమాజం అయితే ఈ రోజున ఇలా విధంగా ఉండబోతుంది. అయినప్పటికీ కూడాను మీ యొక్క మాట తీరులో చాలా గంభీరత్వంగా అయితే ఉండబోతున్నారు. అందరికీ కూడా సమాధానం చెప్పవలసిన అవసరం అయితే లేదు. మీతో భిన్నంగా మాట్లాడే ప్రతి ఒక్కరిని శత్రువుగా భావించాల్సిన అవసరం కూడా లేదు. వారి యొక్క ప్రవర్తన ఆధారంగా మీరు వాళ్ళతో నడవడికగా ఉండడం చాలా మంచిది. రేపటి రోజున మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా స్వామివారి యొక్క ఆలయానికి వెళ్ళి స్వామివారి యొక్క దర్శనం చేసుకోవడం, వెంకటేశ్వర స్వామికి తులసిమాల సమర్పించడం చాలా మంచిది. రేపటి రోజున మీరు స్వామివారి నామాలు వినడం, గోవింద నామాలు జపించడం ద్వారా కూడా చాలా మంచిగా అయితే మీకు ఇంట్లో సకల సమృద్ధిగా అయితే ఉండబోతుంది. రావి చెట్టు ప్రదక్షిణ, రావి చెట్టు కింద దీపారాధన చేయడం, రాహుకేతువులకు దీపారాధన చేయడం, అలాగే నవగ్రహారాధన, శని భగవానునికి అనుగ్రహం కోసం తిలతైలాభిషేకం చేయించుకోవడం, కాకులకు ఆహారం పెట్టడం, నల్లని కుక్కలకు ఆహారం పెట్టడం, పెరుగన్నం కుక్కలకు పెట్టడం చాలా మంచిది. తప్పకుండా మీరు భక్తితో ప్రతి ఒక్క పని చేయడం ద్వారా ప్రతి పనిలో కూడా మీరు విజయాన్ని సాధించి తీరుతారు. తెలుసుకున్నాం కదండి యొక్క రాశిగల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.